ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమా, కూటమి సర్కారా? అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో కూటమి కేడర్ ఉన్నారా? తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులు ఎవరు? టీటీడీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ఇంకా పాతవాసనలు పోలేదా? పోలీసుల తీరు ఇంకా మారలేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుమానాలు నిజమేనా? పవన్ ఉండగానే జగన్కు అనుమతి దేనికి సంకేతం? మొన్న కాకినాడ, నేడు తిరుపతి. పవన్కు మోకాలు అడ్డాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఏపీలో అసలు ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నది వైసీపీనా, కూటమినా అన్న సందేహం కూటమి శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తమకు ఎక్కడా పనులు కావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు కూటమి శ్రేణులు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి తమకు ఏ చిన్న పని కూడా అవడం లేదంటూ ఇప్పటికే ఫిర్యాదులు సైతం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి పాలక మండళ్లలో ఇంకా పాతవాసనలే ఉన్నాయి అన్నది కూడా ఎప్పటినుంచో వినిపిస్తున్న విమర్శ. కేవలం చైర్మన్లను, ఈవోలను మార్చినంత మాత్రానే ప్రక్షాళన జరిగిపోదని, కింది స్థాయిలో గత ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉండేవారే కొనసాగుతున్నారంటూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ప్రక్షాళన అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇక పోలీసుల వ్యవహార శైలి గురించి చెప్పక్కర్లేదు. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే జగన్ గారు వచ్చారు, త్వరగా కంప్లీట్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్కు పోలీసులు చెప్పడం చూస్తుంటే ప్రస్తుతం సీఎం జగనా లేదంటే చంద్రబాబా అన్న సందేహం రాక మానదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తరపున బాధ్యత వహిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట ఘటన జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. గడిచిన 2 దశాబ్దాలలో ఇలాంటి ఘటన తిరుమలలో చోటు చేసుకోలేదు. పోలీస్ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ వివిధ సమయాల్లో తిరుపతికి చేరుకుని తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది అనే దానిపై అధికారులను అడిగి ఆరా తీశారు. బాధ్యులైన వారిని క్షమించబోమని హెచ్చరించారు. అనంతరం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం కూడా అందించారు. ఇదంతా పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తరపున బాధ్యత వహిస్తూ ఆయన మాట్లాడిన మాటలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, ఈ దుర్ఘటనకి ప్రభుత్వం తరపున బాధ్యత వహిస్తూ మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ క్షమించమని కోరుతున్నాను. ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోవడం నా హృదయాన్ని కలిచివేసింది. ఎంతో ఆనందంతో కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత శోచనీయం. ఈ ఘటనపై ఆరా తీసి అందుకు కారణమైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉన్నాడు. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి
క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. అయితే పవన్ ప్రసంగిస్తున్న సమయంలో మాజీ సీఎం జగన్ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. దీంతో జనాలు కేకలు వేయడం మొదలుపెట్టారు. అయితే పోలీసులు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, త్వరగా కానియండి అన్నట్లుగా పవన్ను కోరడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. పోలీసులు పవన్ దగ్గర కంటే జగన్ చుట్టూ చేరడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీంతో సీఎం చంద్రబాబా జగనా అన్న సందేహం కూడా కలుగక మానదు. ప్రభుత్వం మారి 6-7 నెలలు గడుస్తున్నా ఇంకా జగనే ముఖ్యమంత్రి అన్నట్లుగా కొంతమంది అధికారుల తీరు, కొంతమంది పోలీసుల ప్రవర్తన ఉంది అన్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం లేవదీస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్లు తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమైపోయింది. మరి ఇప్పటికైనా అధికారుల్లో, పోలీసు వ్యవస్థలో మార్పు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి తిరుమలకు వస్తుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు తిరుమల. అలాంటి తిరుమల గత 5 సంవత్సరాలలో ఎంతగా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు, క్షణకాలం పాటు చూసి తరించేందుకు భక్తులు ఎంతగా తపించిపోతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోజుల తరబడి జర్నీలు చేసి దేశ విదేశాల నుంచి సైతం తిరుమలకు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేందుకు కిక్కిరిసిపోయిన క్యూలైన్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వైసీపీ హయాంలో అనేక అవకతవకలు జరిగాయన్న విమర్శలున్నాయి. అన్యమత ప్రచారం, అదేవిధంగా అన్యమతస్థులను టీటీడీ ఉద్యోగాలలో నియమించడం, ఇంకోవైపు భక్తులను అసౌకర్యానికి గురిచేసే కార్యక్రమాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక పవన్ ఇప్పుడు ఎందుకు టీటీడీ ప్రక్షాళన అంటున్నారో అన్నది సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతకు సంబంధించి టీటీడీ అధికారుల తప్పు ఉందన్నారు పవన్. దీనికి బాధ్యత తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జరిగిన దానికి చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానన్నారు. క్షతగాత్రుల కుటుంబాలకు టీటీడీ బోర్డు మెంబర్లు స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కొంతమంది పోలీసులు కావాలని చేసినట్టుగా క్షతగాత్రులు చెప్తున్నారు. పోలీసులు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నా దృష్టికి వస్తోంది. మరోవైపు కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలీసుల ఉదాసీనతపై సీఎంతో పాటు డీజీపీ దృష్టికి తీసుకువెళ్తానన్న పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, పాలక మండలికి మధ్య సమన్వయం లేదని తెలుస్తోందన్నారు. దేవాలయాల్లో ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదాయ వనరుగా చూసే ప్రభుత్వాలు భక్తుల మనోభావాలకు, సౌకర్యాలకు అనుగుణంగా పనిచేయలేవు. ఆదాయాన్ని పెంచుకునేందుకు మాత్రమే చూస్తాయి. ఆదాయాన్ని సమకూర్చిపెట్టే విధానాలకు మాత్రమే పెద్దపీట వేస్తాయి. గత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే తిరుమలలో ఉండేదన్న వాదనలు ఉన్నాయి. మరి జగన్ హయాంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎటువంటి మార్పు కనిపిస్తోంది? సనాతన ధర్మం అంటున్న పవన్, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అంటున్న చంద్రబాబుల హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగుపడేనా?
ఇంతకు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న ప్రక్షాళన సాధ్యమా? జగన్ హయాంలో అన్ని వ్యవస్థలలో కీ పొజిషన్లలో తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు అన్న వాదనలు ఉన్నాయి. అయితే ఎవరు అధికారంలో ఉన్నా చేసే పని అదే అనుకోండి, అది వేరే విషయం. సాధారణంగా ప్రభుత్వాలు మారగానే తమ మాట వినే అధికారులనే నియమించుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు గడుస్తున్నా పెద్దగా ప్రక్షాళన చేపట్టినట్లు కనిపించడం లేదు. చాలా చోట్ల జగన్ భక్త అధికారులే వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంను టార్గెట్ చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి ఏపీ పోలీస్ వ్యవస్థలో అసలు మార్పులు ఉంటాయా, ఉండవా? ఏపీలో ప్రభుత్వం మారి దాదాపు 7 నెలలవుతోంది. అయితే కొంతమంది అధికారుల తీరులో మాత్రం మార్పు లేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో పాత వాసనలు ఇంకా పోలేదు. ఇప్పటికే పలువురు అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమవుతున్నామని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు మారగానే తమ మాట వినే అధికారులను నియమించుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా పెద్దగా ప్రక్షాళన చేసినట్టు కనిపించడం లేదు. చాలా చోట్ల జగన్ భక్త అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ అక్రమ రేషన్ బియ్యం తనిఖీకి వెళ్లినప్పుడు కూడా పవన్ను అడ్డుకున్నారు. తాజాగా తిరుపతిలో పవన్ కంటే జగన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన ఎప్పుడు అన్నది కూటమి శ్రేణుల్లో చర్చగా మారింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యం పర్యటనలో సైతం భద్రతా వైఫల్యం కనిపించింది. పవన్ మన్యం పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ కలకలం రేపాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు. ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న ఆయనకు కొందరు పోలీస్ అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగారు. అయితే ఆ నకిలీ ఐపీఎస్ను పంపింది ఎవరు, అతని వెనుక ఎవరున్నారు అన్నది తేలలేదు. జగన్ హయాంలో కొంతమంది అధికారుల అతి ప్రవర్తన అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రెవెన్యూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లలో కొందరు దారుణంగా ప్రవర్తించారు. అడ్డగోలుగా దోచుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. తాము పోలీసులమన్న విషయాన్నే మరచి అచ్చంగా వైసీపీ కార్యకర్తల్లాగే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా వారి పెత్తనమే సాగుతుండటంతో టీడీపీ జనసేన శ్రేణులు తాము అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది అర్థం కావడం లేదని గగ్గోలు పెడుతున్నాయి. అయినా పోలీస్ వ్యవస్థలో పెద్దగా ప్రక్షాళన జరగలేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికారులు కొమ్ము కాయడం అన్నది తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే గత వైసీపీ హయాంలో అది మరింతగా శృతి మించిందన్న ఆరోపణలున్నాయి. జగన్ హయాంలో అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులు పోలీసులు ఇప్పుడు కూడా పెత్తనం చేస్తున్నారని, వారు ఇంకా జగనే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారి పట్ల కూడా పోలీసుల తీరు సరిగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు. తాజాగా మరోమారు పవన్ దీనిపై స్పందించారు. తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే తిరుపతి ఘటనపై తాను క్షమాపణలు అడిగానని అన్నారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు ఈవో ఏఈఓ క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారులు చేసిన తప్పుకు ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పాటించే హిందువులను క్షమాపణ అడిగాను. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. ప్రజలిచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా, ఈవో అయినా, సీఎం చంద్రబాబు తాను అయినా. అందుకే టీటీడీ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్లు చేస్తే తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. తాను తెగించి రాజకీయాల్లోకి వచ్చానని, మందుపాతరలు పెట్టి పేల్చుతామన్నా భయపడేది లేదని, ఆకు రౌడీలు చిల్లర వేషాలు వేసే వాళ్లకు అస్సలు భయపడనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏ ఈవో కానీ, ఏ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, ఈవో శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక. మొత్తానికి పవన్ కళ్యాణ్ అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని చాటి చెబుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నారు, తన నిబద్ధతను చాటుతున్నారు. తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తారన్న సంకేతాలను బలంగా పంపిస్తున్నారు పవన్. అని సంక్రాంతి నాకు ఎదురు చూసేది, మన గోమాతల్ని పూజ చేయడానికి కనుమ రోజు ఎదురు చూస్తాను నేను. బట్ పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాల్లో ఉండే వరకు, ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. అధికారుల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదా? ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నవారు సైతం ఇంకా జగన్పై స్వామిభక్తినే ప్రదర్శిస్తున్నారా? పెద్ద పెద్ద స్థానాల్లో సైతం ఇంకా వైసీపీ వాసనలు ఉంటే కూటమి ప్రభుత్వంలో పెద్దల మాటకైనా అసలు విలువ ఉంటుందా? డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికే పోలీసులు ప్రాధాన్యత ఇవ్వకపోతూ ఉండడం దేనిని సూచిస్తోంది? వ్యవస్థలపై ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యం నడుస్తూ ఉండడం పట్ల కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుందా లేదా? ఈ విషయాలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.